ఏపీ టుడేకి స్వాగతం. కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆయన వీడియో చూశాను నిన్ననే. చాలా ఆవేదనతో ఆయన మాట్లాడినటువంటి వాటిలో కొన్ని వాస్తవాలు ఉన్నాయా అనిపించింది. ఎందుకంటే ఆయన చాలా స్పష్టంగా ప్రస్తావన చేశారు విజయమ్మ గారి గురించి, షర్మిలమ్మ గారి గురించి. వాళ్ళిద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఈ భారీ ఓటమికి కారకులు అనే విషయాన్ని ఆయన ప్రస్తావించిన తర్వాత, అంతకుముందు అనేక మంది క్రైస్తవ సోదరులు కానివ్వండి, దళిత సోదరులు కానివ్వండి, నా దగ్గర ప్రస్తావించినటువంటి అనేకమైనటువంటి అంశాలు నాకు గుర్తుకొచ్చాయి. వాస్తవంగా ముందుగా పెద్దగా దాన్ని అంశాన్ని నేను పరిగణించలేదు. పెద్దగా అంశాన్ని నేను ఏముందిలే, అది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి వెంట రాజశేఖర రెడ్డి గారి లెగసీ వచ్చింది కదా, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను సాధించగలిగేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అనే అంశాన్ని ప్రజలు గుర్తించారు కదా. ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి గారి పక్షానే ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి ఈ సమాజంలో ఉంది, ప్రజలు అంత తేలిగ్గా చేసిన మంచిని మర్చిపోరు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తారనేటటువంటి ఆశతో, ఆలోచనలతోటి మనం అందరం ఉన్నమాట నిజం. అయితే షర్మిలమ్మ, విజయం వీళ్ళిద్దరూ కూడా చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో పావులుగా మారి జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బతీస్తున్నామనేటటువంటి ఆలోచనలో ఉండి కనీసం కుటుంబ స్పృహను కూడా కోల్పోయారా? ఇప్పుడు వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే కాపాడేది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారినే లేకుండా చేస్తే, అధికారంలో లేకుండా చేస్తే జరిగే నష్టం ఏంటి అనే ఆలోచన వాళ్ళు ఎందుకు చేసుకోలేకపోయారనేది ఇప్పుడు అనిపిస్తా ఉంది. కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారి ఆవేదనలో నిజం ఉంది, సత్యం ఉంది అనేది ఇప్పుడు అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆస్తుల పంపకం అనేది వాళ్ళ వ్యక్తిగతం, వాళ్ళకి సంబంధించినటువంటి అంశం. మరి జగన్మోహన్ రెడ్డి గారి సమస్యలు, జగన్మోహన్ రెడ్డి గారి చిక్కులు, జగన్మోహన్ రెడ్డి గారి ఇబ్బందులు, ఆయన ఇబ్బందులు ఆయనకు ఉన్నాయి. ఎందుకంటే కోర్టుల్లో ఉన్నటువంటి వాటిని పంచడానికి ఆయన చేతుల్లో ఏమీ ఉండదు. అది ఓపెన్ గా అందరికీ అర్థమయ్యేటటువంటి సత్యం. కానీ ఆడవాళ్ళైనటువంటి ఆ ఇద్దరు తల్లి కూతుళ్ళు దాని మీదే స్ట్రెస్ చేస్తూ, దాని మీదే, ఎందుకంటే ఆఫ్ ద రికార్డు కొన్ని మాకు సంబంధించి కూడా కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి. కొంతమంది మాకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని నేరుగా విజయమ్మ గారు పిలిపించుకొని మాట్లాడి, ఇలా జరుగుతుంది, మీరన్నా చెప్పండి జగన్ గారికి, మీరన్నా చెప్పండి జగన్ గారికి అంటే అది ఎలా ఆస్తుల పంపకం ఎలా సాధ్యమవుతుంది? ఆ కుటుంబ సమస్యను తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పేద ప్రజల కోసం ఒక ఫౌండేషన్ ఈ రాష్ట్రంలో వేశారో, ఏదైతే అణగారిన వర్గాలు మిగిలిన ఉన్నత వర్గాలతో పోటీ పడే విధంగా వీళ్ళని కూడా సమాన స్థాయికి తీసుకురావాలి, సమాజంలో ఉన్నటువంటి వ్యత్యాసాలను తగ్గించాలి, సమాజంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యత్యాసాలను తగ్గించాలనేటటువంటి ప్రయత్నం తండ్రితో మొదలయ్యి కుమారుడు కూడా అదే విధంగా చేసుకుంటూ వెళతా ఉంటే, దీనికి అబ్స్ట్రక్షన్ కలిగించడానికి శక్తులుగా ఉన్నటువంటి వాళ్ళతో చేతులు కలిపి వీళ్ళు పెద్ద నేరం చేశారు. తల్లి కూతుళ్ళు నేరం చేశారనే మాట నేను ఎందుకు వాడుతున్నానంటే, మాకు బాధే. రాజశేఖర రెడ్డి గారి సతీమణిని, అదే సందర్భంలో రాజశేఖర రెడ్డి గారి గారాల పట్టి అయినటువంటి షర్మిలమ్మను మాట అనాలంటే మాకు కూడా బాధే. కానీ వీళ్ళు కూర్చున్న కొమ్మని నరుక్కున్నటువంటి తీరును చూసిన తర్వాత, రాయలసీమలో కూడా వైఎస్ఆర్సీపీ ఇంత ఘోరమైనటువంటి పరాజయాన్ని పొందిన తర్వాత కూడా సత్యాలు మాట్లాడకపోతే, నిజాలు మాట్లాడుకోకపోతే ఆత్మ వంచన అవుతుంది. ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందే, వెనక్కి తిరిగి ఎప్పుడు కూడా చెక్ చేసుకోవాల్సిందే. ఇప్పటికి కూడా నిజాలు మాట్లాడకపోతే అది ఆత్మ వంచన అవుతుంది. విజయమ్మ గారు చేసినటువంటి పెద్ద తప్పు ఏంటంటే, సరే అన్నా చెల్లెళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయి, జగమెరిగినటువంటి సత్యం. మేనల్లుడి వివాహానికి పిలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో అక్కడికి వెళ్ళినా అన్ని కూడా పక్కన పెట్టేసి
ఆయన కలుపుకోవాలని ఒక ప్రయత్నం చేసినా గానీ, ఆయనకు దూరంగా ఉన్నటువంటి షర్మిలమ్మను చూసాం. ఆయనకు దూరంగా ఉన్నటువంటి అనిల్ గారిని మనం చూసాం. సరే వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళయి. వాళ్ళ ఇష్టాలు వాళ్ళయి. వాళ్ళ యొక్క కుటుంబ బంధాల్ని, కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను రాష్ట్ర ప్రజల మీద రుద్దటం ఎంతవరకు న్యాయం? ఈ రాష్ట్ర ప్రజల మీద రుద్దినటువంటి పరిణామాలలో విజయమ్మ గారు కూడా ఒకరు. ఎందుకంటున్నానంటే ఈ మాట, విజయమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల యుద్ధం రంగంలో దిగబోయే ముందు తండ్రి సమాధి దగ్గర ఆశీస్సులు పొందటానికి వస్తే బిడ్డను ముద్దాడి, అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ముద్దాడి విజయాశీస్సులు అందించారు. సంతోషం. ఆ తర్వాత వచ్చినటువంటి షర్మిలమ్మ గారు వస్తే షర్మిలమ్మ గారికి కూడా అదే విధంగా చేశారు. ఇదే ఒక రాంగ్ మెసేజ్ అనుకుంటే, ఇంతకన్నా పెద్ద తప్పేం చేశారంటే, తన మనవడు మనవరాలు అంటే కొత్తగా పెళ్ళైనటువంటి షర్మిలమ్మ గారి సంతానం దగ్గర షర్మిలమ్మ గారి కొడుకు కోడల దగ్గర విజయమ్మ గారు ఉంటున్నారు. సరే ఉండు, అమెరికా వెళ్ళిపో, తప్పు లేదు. నీ ఇష్టం వచ్చిన కాడ నువ్వు ఉండొచ్చు. దాంట్లో కూడా మిమ్మల్ని తప్పు పట్టడానికి ఏమాత్రం ఆస్కారం లేదు. కానీ 3 రోజులు పోలింగ్ ఉందనగా అమెరికా నుంచి మీరు ఒక వీడియో చేశారు. ఆ వీడియోలో ఏం చెప్పారు? షర్మిలమ్మను గెలిపించండి అని మీరు వీడియో చేశారు. షర్మిలమ్మను గెలిపించండి అని మీరు వీడియో చేశారంటే దాని అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించండి అనే కదా. షర్మిలమ్మను గెలిపించండి అంటే షర్మిలమ్మ ఎవరికి వ్యతిరేకంగా నిలబడ్డారు? ఎవరితో చేతులు కలిపారు? జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలనుకున్నటువంటి కూటమితో పరోక్షంగా చేతులు కలిపారు షర్మిలమ్మ గారు. ఒకవైపున తెలంగాణలో పార్టీ పెట్టి, తెలంగాణలో అక్కడ నమ్ముకున్నటువంటి లక్షలాది మంది కార్యకర్తలను పుట్టి ముంచింది చాలక మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి చంద్రబాబు నాయుడు గారి ప్రయోజనాల కోసం పనిచేయటం ప్రారంభించారు. ఆ ప్రారంభించినప్పుడు మీ యొక్క వీడియో ద్వారా ఎవరి ప్రయోజనాలు నెరవేరుతాయి? చంద్రబాబు నాయుడు గారి ప్రయోజనాలు నెరవేరుతాయని ఒక రాజశేఖర్ రెడ్డి గారి సతీమణిగా మీకు అర్థం కాదా? రాజశేఖర్ రెడ్డి గారి సతీమణిగా మీరు చంద్రబాబు గారి ఆశయాలను నెరవేర్చేటటువంటి క్రమంలో మీ కన్న బిడ్డను, కన్న కుమారుడిని దెబ్బతీస్తున్నారు అనేటటువంటి కనీస ఇంగిత జ్ఞానం మీకు ఎందుకు లేకపోయింది విజయమ్మ గారు? ఆ వీడియోలో మీరు చాలా స్పష్టంగా కడప ఎంపీ కావాలన్నది నీ బిడ్డ ఆశయమని, నీ కుమార్తె షర్మిలమ్మ గారి ఆశయమని, కాబట్టి నీ బిడ్డని గెలిపించాలని అక్కడ మీరు కోరారు. మీకు ఇక్కడ రాజకీయాలంటే ఆషామాషి కాదు. రాజకీయాలంటే ఒక సిద్ధాంతం ఉంటుంది. మీ కుటుంబంలో ఉన్నటువంటి విభేదాలను తీసుకొచ్చి ప్రజల మీద రుద్దాలంటే ప్రజలు అంగీకరించరు. ప్రజలు ఏమనుకుంటారు? రాయలసీమలో ఫ్యామిలీ సెంటిమెంట్ ఎక్కువ, కుటుంబ బంధాలు ఎక్కువ. కుటుంబంలో ఒకళ్ళని పెద్దగా అంగీకరిస్తే ఆ పెద్ద వెనకాలే నడవటం అనేది అలవాటు. అలాంటి పెద్దరికం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి లేదు కదా అని రాయలసీమ ప్రాంత వాసులు గుర్తించారు. మీ ఇద్దరు కూడా పక్కకెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించండి అని మీరే ప్రచారం చేస్తే రాయలసీమ ప్రాంతంలో ప్రజలు ఎలా ఓట్లేస్తారు? రాయలసీమలోనే జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు రాకపోతే రాష్ట్రం అంతా ఎక్కడి నుంచి వస్తాయి? ఈ రోజున మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. మిమ్మల్ని ఆత్మ వంచన చేసుకోమని నేను అంటున్నా. ఆత్మ పరిశీలన చేసుకోండి. ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలను దహనం చేస్తున్నారే, రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలని పెకలించి వేస్తున్నారే, రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలని ధ్వంసం చేస్తా ఉన్నారే, దీనికి బాధ్యులు మీరు కాదా షర్మిలమ్మ గారు, విజయమ్మ గారు? రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలను ధ్వంసం చేయటం వెనక తెలుగుదేశం పార్టీ లేదా? కూటమి లేదా? రాజశేఖర్ రెడ్డి గారి పేరుతోటి
విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి శిలాఫలకాలని ధ్వంసం చేయటానికి బాధ్యులు మీరు కాదా? మరి ఒక డాక్టర్ గా రాజశేఖర్ రెడ్డి గారు ఈ సమాజానికి ఎంత సేవ చేశారు? ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి పేదవాడు కూడా కార్పొరేట్ వైద్యాన్ని అందుకునేటటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఉండటం, హెల్త్ యూనివర్సిటీకి రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఉండటం సముచితం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు భావించి దానిని అసెంబ్లీలో బిల్లు పాస్ చేయించి మరి ఎన్టీఆర్ యూనివర్సిటీని కాస్త వైఎస్ఆర్ యూనివర్సిటీగా మార్చబోయే ముందు మరొక పని కూడా చేశారు ఆయన. ఒక యూనివర్సిటీ పేరు మార్చేటటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కాబట్టి ఏకంగా ఒక జిల్లాకే ఎన్టీఆర్ పేరు పెట్టారు. ఎన్టీఆర్ పేరు పెట్టి మరలా ఇక్కడికి వచ్చేసరికి రాజశేఖర్ రెడ్డి గారు వైద్య రంగానికి చేసినటువంటి సేవల దృష్ట్యా తండ్రి ఆశయాలను కొనసాగించేటటువంటి క్రమంలో 17 మెడికల్ కాలేజీలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ఒక వైద్య దాతగా మరి తన తండ్రి గారి పేరు ఈ వైద్య రంగంలో ఉండటం మంచిదనుకోని చెప్పేసి ఆయన పెడితే మరి ఆ పేరును వాళ్ళు కూడా వాళ్ళ అధికారంలోకి వచ్చారు మీ అందరి చేతి చలవ వల్ల, మీ అందరి పరోక్ష సహాయ సహకారాల వల్ల. మీరు పదే పదే శర్మిలమ్మ గారును సునీతమ్మ గారు పదే పదే నరికి వివేకానంద రెడ్డి గారిని చంపారు అని చెప్పేసి చెప్పారు, ప్రచారాలు చేశారు. ప్రచారం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసును బయటకు లాగట్లేదు, పట్టించుకోవట్లేదు అని చెప్పేసి మీరు ప్రచారం చేశారు, డిలే చేస్తున్నారు. మరి నెల రోజులైందే, గడిచిపోయిందే. నెల రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని వేధించిన విధంగా, జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బందులకు గురి చేసిన విధంగా మీరు అడిగారా? చంద్రబాబు నాయుడు గారిని అడిగారా? ఏంటి మా కేసు సంగతి అడిగారా? మీరు అడగరు. మీకు కావాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు, కోట్లాది మంది ప్రజలు ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి 1,32,00,000 మందికి పైగా ఓట్లు వేశారు. అంటే అంతమంది ఆశలు పెట్టుకున్నటువంటి ఆశల సౌధాన్ని చిదిమి వేస్తే చాలు అనుకున్నటువంటి మీ యొక్క ఆలోచన విధానం ఎంతవరకు సబబు అనేది ఆత్మ పరిశీలన చేసుకోండి. ఈ రోజున రాజశేఖర్ రెడ్డి గారి పత్నిగా, రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా మీరు రాజశేఖర్ రెడ్డి గారి కోసం చేసింది ఏమన్నా ఉందా? ఆయన గౌరవాన్ని నిలబెట్టారా? ఆయన గౌరవాన్ని బజారుకి ఇచ్చారా అనేది ఒక్కసారి తీసుకోండి, ఒక్కసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఉంటే రాజశేఖర రెడ్డి విగ్రహాలను ముట్టుకునేటటువంటి సాహసమైన వాళ్ళు చేయగలిగేవాళ్ళ? యూనివర్సిటీలోకి ప్రవేశించి యూనివర్సిటీల్లో జగన్మోహన్ రెడ్డి గారు నియమించినటువంటి వీసీలు అని చెప్పేసి వాళ్ళని కులం పేరుతో దుర్భాషలాడుతూ బూతులు తిట్టడమే కాకుండా ప్రొక్లైనర్లు తెచ్చి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలని పెకలించి వేస్తా ఉంటే దానికి బాధ్యులు మీరు కాదా? శర్మిలమ్మ గారు, విజయమ్మ గారు మీరు కాదా? దానికి మీరు బాధ్యత వహించాల్సినటువంటి అవసరం లేదా? మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఆవేదన చెందారనేది కాదు, అనేక మంది దళిత క్రైస్తవ సోదరులు నా దగ్గర ఇక్కడేదో జరుగుతుంది వాళ్ళిద్దరు అలా వెళ్ళిపోవటం కరెక్ట్ కాదు అని చెప్పేసి అంటా ఉంటే మేమంతా కూడా కొంచెం అమాయకంగా రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాల కోసం పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వెంటే ఉన్నారని చెప్పేసి, ప్రజలంతా ఉంటారని చెప్పేసి భావించాం. కానీ ప్రజలలో సందేహాలు, ప్రజలలో అనుమానాలు, ఏదో జరిగిపోతా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అన్యాయం చేస్తా ఉన్నాడు అని పదే అవతల పార్టీల వాళ్ళు ఆరోపించిన దాన్ని నిజం చేస్తూ మీరు ప్రవర్తించిన దానికి భారీ మూల్యం చెల్లించడమే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలకు రైతు బంధువుగా, ఈ రాష్ట్ర ప్రజలకు ఆపద్బాంధవుడుగా, ఈ రాష్ట్ర ప్రజలకు ప్రజా ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్ర ప్రజలకు ప్రజాహిత పాలన అందించినటువంటి వ్యక్తిగా రాజశేఖర్ రెడ్డి గారికి ఉన్నటువంటి చరిత్రని చెరిపివేసి
రాజశేఖర్ రెడ్డి గారు ఒక ఫ్రాక్షనిస్టు, రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబమే ఫ్రాక్షనిస్ట్ కుటుంబం అనేటటువంటి కొత్త చరిత్రను లిఖించటానికి మీరు బాధ్యులు కారా విజయమ్మ గారు? మీరు బాధ్యులు కాదా షర్మిలమ్మ గారు? పైగా మీరు ఇంకా చంద్రబాబు నాయుడు గారి కోసం పావుగానే పనిచేస్తా ఉన్నారు అంటానికి తాజా ఉదాహరణ ఏంటంటే, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, అధికారంలోకి వచ్చినటువంటి ఆ నాయకులందరినీ కూడా రేవంత్ రెడ్డి గారిని, బట్టి విక్రమార్క గారిని, అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాజశేఖర్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉండేటటువంటి నాయకులందరినీ మీరు ఒక్కరొక్కరుగా కలుస్తూ, రేపు 8వ తేదీన రాజశేఖర్ రెడ్డి గారి జయంతిని నేను విజయవాడలో ఘనంగా నిర్వహిస్తున్నాను. ఆ జయంతికి హాజరు కండి అని చెప్పడానికి మీరు వచ్చింది, మీరు చేస్తా ఉన్నది రాజకీయం అనేది కేవలం రాజశేఖర్ రెడ్డి గారి లెగసీని మాత్రం మీరు వాడుకోవాలి. రాజశేఖర్ రెడ్డి గారి లెగసీని చీల్చాలి. చీల్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా ముందు కాలంలో కూడా దెబ్బతీయాలనేటటువంటి మీ ప్రయత్నాలు చంద్రబాబు నాయుడు గారి కోసం అవునా కాదా షర్మిలమ్మ గారు? ఏ మాత్రం బుద్ధి జ్ఞానం ఇంగిత జ్ఞానం ఉన్నవాళ్ళు ఉంటే మీరు రేపు జరగబోయేటటువంటి జయంతి ఉత్సవాలకు, వైఎస్ఆర్ జయంతి ఉత్సవాలకు ఎవరు కూడా హాజరు కారు. హాజరు కాకూడదన్నది మీ పిలుపుని ఎవరు కూడా పట్టించుకోకూడదు అనేది నా యొక్క ఈ వీడియో చేయటం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం. ఎందుకంటే మీ వెనక ఉన్నటువంటి స్వార్థ చింతన, మీ వెనకాల ఉన్నటువంటి స్వార్థ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు కాకుండా, ప్రజల ప్రయోజనాలు కాకుండా, అణగారిన వర్గాల ప్రయోజనాలు కాకుండా, మీ వ్యక్తిగత ప్రయోజనాలు, మీ రాజకీయ ప్రయోజనాల కోసం మీరు చేసేటటువంటి కుట్రలు కుతంత్రాలకు ప్రజలు, ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే నాలాంటి అభిమానులు ఎవరు కూడా మీతో నడవవద్దు అని చెప్పడమే ఈ వీడియో చేయటం నా ఉద్దేశం. నమస్తే మిత్రులారా.